వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇప్పటిదాకా మొన్నటిదాకా వర్గీకరణ ఇప్పుడు దాదాపుగా ఒక ముగింపుకు వచ్చేసింది. మార్చిలో ఇవాళ బడ్జెట్ సమావేశాలు, దానికి సంబంధించిన పూర్తి చట్టం రాబోతుంది. సో ఆ చట్టం అమలు కాబోతుంది. సో వర్గీకరణే దళిత జీవితాలను మార్చదు అని దామోదర రాజనరసింహ మంత్రి గారు అన్నారు. ఎస్, ఈ అంశాన్ని నేను 2004 నుండి చెప్పుకుంటూ వస్తున్నాను. 2004 నుండి వర్గీకరణతోనే కేవలం దళితుల బతుకులు మారదు. వర్గీకరణ ఒక తెలంగాణ సెంటిమెంట్ లాగా దాన్ని క్రియేట్ చేశారు. తెలంగాణ వస్తే మొత్తం మన బతుకులన్నీ మారిపోతాయనే సెంటిమెంట్ ఏదైతే క్రియేట్ చేశారో అప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది. తెలంగాణ భౌగోళిక సరిహద్దులను మాత్రమే గిరిగిస్తుంది. ఆంధ్ర దొర పరిపాలనపై తెలంగాణ దొర పరిపాలన వచ్చినంత మాత్రాన మన బతుకులు మారాయి అని చెప్పేసి నేను స్పష్టంగా సామాజిక తెలంగాణ లేదా బహుజన తెలంగాణ వస్తేనే, మనం అధికారంలోకి వస్తేనే మన బతుకులు మారుతాయి, మనకు అనుకూలమైన నిర్ణయాలు చేస్తాము, ఈ భూమి పంచడం జరుగుతుంది, అలాగే సంపద వనరులు ఉద్యోగాలు అన్ని రకాల పంపిణీ న్యాయం జరుగుతుంది, మన బహుజనుల చేతికి అధికారం వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమైతే అని చెప్పేసి నేను సామాజిక తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఆ రోజు తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్కి నడుస్తున్న క్రమంలోనే సామాజిక తెలంగాణే నా ధ్యేయం అని చెప్పడం జరిగింది. ఆ లక్ష్య సాధన కోసమే ఇవాళ నేను నా 3 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి రాజీనామా చేసేసి బీసీ ముఖ్యమంత్రి మొదటి సంవత్సరము, 2వ సంవత్సరం ఎస్సీ, 3వ సంవత్సరం ఎస్టీ, 4వ సంవత్సరము మైనార్టీ, 5వ సంవత్సరం మహిళ, 5 సంవత్సరాల్లో 5 సామాజిక వర్గాలు ముఖ్యమంత్రి పదవి అలంకరిస్తూ ఉచిత వైద్యము, ఉచిత విద్య, ఉచిత నాణ్యమైన ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, అలాగే ఉచిత న్యాయము, భూమి లేని వారికి భూమి పంపకము, అలాగే సంపద లేని వారికి సంపద పంపిణీ చేయాలి. ఈ రకమైన ఎజెండాతోని సామాజిక తెలంగాణ ఏర్పడాలి అని చెప్పేసి ఆ రోజుల్లో మేము కోరుకున్నా. అది సాధ్యం కాలేదు. కారణం ఏంటంటే బహుజనులు చేసిన తప్పు. అందులో ప్రధానంగా చేసింది ఎవరంటే ఈ కుల సంఘాల పేరుతో మందకృష్ణ గారు కానీ, అలాగే ఆర్ కృష్ణయ్య కానీ, అలాగే అత్యంకి దయాకర్ మాల మహానాడు పేరుతో కానీ, అలాగే ఇంకా ఈ కుల సంఘాల పేరుతో గద్దరన్న పాటలతో కానీ, ఈ కుల సంఘాల పేరుతో లేదా ప్రజా సంఘాల పేరుతో పనిచేసిన వాళ్ళంతా బహుజనులకు రాజకీయ అధికారం వైపు ఒక్క మాట మాట్లాడకుండా భౌగోళిక తెలంగాణ వైపు మాట్లాడినరు. ఇలా బహుజన తెలంగాణ కావాలన్నప్పుడు మాత్రం వీళ్ళు నోరు మూసారు. ఎందుకంటే అగ్రవర్ణాల నాయకత్వంలోనే అన్ని ప్రజా సంఘాలు పనిచేసినాయి, ఈవెన్ రాజకీయ పార్టీలు పనిచేసినాయి, తెలంగాణ జేఏసీ కోదండరామరెడ్డి నేతృత్వంలో పనిచేసింది. కాబట్టి అగ్రవర్ణాల ఎజెండానే అమలవుతుంది. వెలంబోయి లేని వెలంబోయి 5% రెడ్డి అధికారంలోకి వచ్చారు తప్ప ఈ తెలంగాణ ప్రాంతంలో 93% ఉన్న బహుజనులు మాత్రం అధికారంలోకి రాలేదు. సో అదే స్ఫూర్తితో ఇవాళ అదే సెంటిమెంట్తో వాళ్ళు వచ్చారు తెలంగాణలో అధికారంలోకి. సేమ్ సెంటిమెంట్ను వర్గీకరణ అంశం కూడా ఇవాళ రగిలించింది. 30 ఏళ్ళుగా వర్గీకరణతో ఏదో ఒరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి ఏం ఒరిగిపోయింది 5 ఏళ్లలో? అప్పుడు అమలైంది కదా వర్గీకరణ చట్టము, పనికిరాని చట్టం చంద్రబాబు తెచ్చినా కూడా అమలైంది కదా. ఆ చట్టం వల్ల కొన్ని ఉద్యోగాలు వచ్చింది మాత్రం మాదిల బతుకులు ఏమైనా మారినాయా? బీసీలకు కూడా ఎప్పటి నుండో ఇక్కడ 90వ శతకం నుండే ఏబిసిడి వర్గీకరణ జరిగింది. మరి ఏమైంది? బీసీలో అభివృద్ధి అయినా, అధికారంలోకి వచ్చినా, ముఖ్యమంత్రి అయినా కనీసం వాళ్ళకి సంపదన వాళ్ళ చేతికి వచ్చిందా? అంత జనాభాలోకి రాయితీలు, రిజర్వేషన్ ఉద్యమాల వల్ల ఒరిగేది పెద్దగా ఏముండదు. ఆ జాతులు ఆత్మగౌరవంతో కానీ సంపదతో కానీ అధికారాన్ని సాధించలేవు. ఎప్పుడైతే అధికారాన్ని సాధించాలనే ఒక లక్ష్యంతో పనిచేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇలా వర్గీకరణ సమస్య ఇవాళ సప్లా నిధులను తేలేకపోయింది, వర్గీకరణ ఉద్యమం బ్యాగ్లో పోస్టులను నింపలేకపోయింది, సంపదను పంపిణీ భూమిని ఇవ్వలేకపోయింది, అలాగే మంచి వైద్యాన్ని, మంచి విద్యను, మంచి స్కూల్స్ని, రెసిడెన్షియల్ స్కూల్స్ని, స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ని, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ సిస్టాన్ని, అట్లే కాకుండా ఐటీ రంగము, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్లా అనేక రంగాల్లో తమ వాటాను పొందించలేకపోయింది. ఇవాళ ఒక మాల కులాన్ని తిట్టడానికి పరిమితమైన మందకృష్ణ మాదిగ గారు ఇవాళ వర్గీకరణ సెంటిమెంట్ను రగిలించి ఈరోజు తన పాపం గడుపుకున్నాడే తప్ప పెద్దగా ఆయన వల్ల పెద్దగా మాదిగ జాతి ఒరిగింది ఏం లేదు. మొత్తం ఓవరాల్గా దళిత జాతి కూడా ఒరిగింది ఏం లేదు. సో ఇవాళ మాల సంఘం కానీ, మాదిగ సంఘం కానీ, ఉపకులాల సంఘాలు కానీ
వాళ్ళు ఏ వర్గీకరణ అయితే తాత్కాలిక ప్రయోజనం, ఒక రాజ్యాంగ ప్రాథమిక హక్కులో భాగంగా ఏర్పడ్డ రిజర్వేషన్లు, ఆ రిజర్వేషన్ల పంపిణీ అన్ని అన్ని కులాలకు రావాలి అని చెప్పేసి ఒక చిన్న లక్ష్యం కోసం 5 నుండి 10% జనాభా ఉన్న విద్యావంతుల లక్ష్యం కోసం మాత్రమే పనిచేసిన ఆ ఉద్యమం 30 ఏళ్ళుగా కొనసాగి పెద్దగా రిజల్ట్ ఇచ్చిందని నేను అనుకోను. ఇక 90% లేదా 95%గా ఉన్న పేద మధ్యతరగతి దళిత సమాజానికి ఈ ఉద్యమం వల్ల ఫలితాలు వచ్చింది ఏం లేదు. ఈ ఉద్యమం వల్ల భూమి వచ్చింది కానీ, ఈ ఉద్యమం వల్ల సప్లా నిధులు వచ్చినాయి కానీ, ఈ ఉద్యమం వల్ల మనకు అధికారం వచ్చింది కానీ, ఆత్మగౌరవం వచ్చింది కానీ ఏం లేదు. కులం పేరు చెప్పుకున్నంత మాత్రాన, మాది అని చెప్పుకున్నంత మాత్రాన ఇల్లుకి రాయించే పరిస్థితి లేదు. మాది అని చెప్పుకున్నంత మాత్రాన గుళ్ళోకి రాణించే పరిస్థితి లేదు. మాది అని చెప్పుకున్నంత మాత్రాన ఇవాళ ఉద్యోగ అవకాశాలు పూర్తిగా వచ్చినాయి లేవు. ప్రైవేట్ రంగంలో వచ్చింది లేదు. ఇవాళ అన్ని రంగాల్లో కూడా మనకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని మనం ఇవాళ సాధించలేకపోయామనే విషయాన్ని మదకృష్ణ మాదిగ గారు గ్రహించలేదు, చెప్పినా వినలేదు. కాబట్టి ఆయన ఇవాళ దళిత సమాజానికి ఒక 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి కూడా సాధించింది శూన్యమే. పెద్దగా ఉరగబెట్టింది ఏం లేదు. కాబట్టి ఇక ఆపేసి వర్గీకరణ ఉద్యమాన్ని ఆపేసి, వర్గీకరణతో ఎట్లయితే తెలంగాణ సెంటిమెంట్తో పూర్తిగా మొత్తం సమాజం మారలేదు, బహుజనాలకు అధికారం రాకుండా ఏం కాలేదు, దళితులకు అధికారం కాకుండా ఏమి మారదు ఒరగదు, ఆ దిశగా మాదిగలు తెలంగాణలో ఇలా ముఖ్యమంత్రి సాధన దిశగా అడుగులు వేయాలి. రాజకీయ అధికారం సాధన దిశగా మిగతా దళిత సమాజాన్ని, బీసీ సమాజాన్ని, మైనార్టీ సమాజాన్ని మొత్తం ఏకం చేస్తూ తెలంగాణలో బహుజన రాజ్యం వైపు మాదిగలు నాయకత్వం వహించి, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయిన మాదిగలు ఇవాళ మిగతా కులాలకు కూడా నాయకత్వం వహించి చైతన్యంగా ఉన్నారు. కాబట్టి నాయకత్వం వహించి తెలంగాణలో తీసుకురావాల్సింది బహుజన రాజ్యం, అందుకు నాయకత్వం వహించాల్సింది మాదిగలు. మాదిగ అవసరం అనుకుంటే మాదిగ ముఖ్యమంత్రి అయినా కూడా అభ్యంతరం లేదు. మాదిగల తర్వాత బీసీలు కావచ్చు, ఎందుకంటే ఇవాళ అట్టడుగున ఉన్న మాదిగలు, వాళ్ళకి అధికారం రావడం అనేది చాలా అవసరం. కాబట్టి ఇవాళ ఈ మాదిగలు కేవలం వర్గీకరణ సెంటిమెంట్కి పరిమితం కాకుండా రాజకీయ అధికారం వైపు మిగతా దళిత సమాజాన్ని అంతా ఐక్యం చేస్తూ ఐక్య ఉద్యమాలు చేస్తూ అన్ని అంశాలతో పాటు రాజకీయ అధికారం వైపు పోవాల్సిందిగా D6 DJAK భావిస్తుంది. జై భీమ్, జై బూలే, జై పెరియార్.